ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట్ డివిజన్లో శ్రీ శివదుర్గ ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలను కనుల పండుగ ప్రారంభమయ్యాయని టీపీసీసీ సెక్రటరీ శివదుర్గ ఎల్లమ్మ ఆలయ ధర్మకర్త దండుగుల పార్వతి యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా దండుగుల యాదగిరి మాట్లాడుతూ తెల్లవారుజామున వివిధ ప్రత్యేక పూజలతో ప్రారంభమై పండితుల చేత అతివహతాలు యాగాలతో ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలిపారు. గత 3 దశాబ్దాలుగా ఇదే స్థలంలో దుర్గామాత అమ్మవారి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా శివదుర్గ ఎల్లమ్మ తల్లి, ఆంజనేయ స్వామి నవగ్రహాలతో ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో తమ మిత్ర బృందం అందరం కలిసి గుడిని నిర్మించడం జరిగిందని తెలిపారు. మొదటి రోజు ఉదయం వివిధ రకాల పూజలు చేయడం జరిగిందని, రెండవ రోజు యజ్ఞాలు యాగాలు, మూడవ రోజు ఆదివారం అమ్మవార్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదం పొందినట్లు తెలిపారు. శివ దుర్గా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది, విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అలాగే పండితుల చేత అన్ని రకాలైనటువంటి అధివాసాలు యాగాలు చేయబడ్డాయి. అందరూ కూడా దయచేసి వచ్చి వీటన్నిటిని కూడా దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. చాలా బ్రహ్మాండమైన రోజు. ఎందుకంటే ఇవాళ సరస్వతి పూర్వం మన పీఠాధిపతి వారిచే మా టెంపుల్ ప్రతిష్టాపన జరిగింది. ప్రాణ ప్రతిష్ట కూడా ఈరోజు 11:22 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట కూడా జరిగింది. నిజంగా కూడా మాది అదృష్టం, ఇక్కడ ఉన్న స్థానికులు, ఇక్కడ హస్మత్పేట్ బోయినపల్లి వాసులు అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి ఆలయం వచ్చిందంటే దీని అందరూ కూడా ఆలయం కట్టేంత వరకు నా బాధ్యత నేను తీసుకున్నా. ఇప్పుడు ఆలయం డెవలప్ చేయాలంటే కూడా భక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకారం చేసి, అంటే డబ్బుల రూపంలో కాకుండా వచ్చి పూజలు అవి చేసుకొని ప్రతిరోజు వచ్చి పంతులకు వాళ్ళందరూ ఆశీర్వాదము అభిషేకాలు చేయించుకుంటే ప్రతి ఒక్కరు కుటుంబాలు కూడా చల్లగా ఉంటుందని చెప్పి మేము అనుకున్నాం. అలాగే భక్తులు కూడా వచ్చిన భక్తులు కూడా ఈరోజు వేలాది మంది భక్తులు వచ్చిండ్రు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం పడ్డారు. ఇవాళ అన్న చాలా మంచి పని చేసినావు, మన చుట్టుప్రక్కల ఇంత మంచి టెంపుల్ లేదు, మీరు నిజంగా కూడా మీరు అమ్మవారు మీకు మీ రూపంలో వచ్చి మాకు టెంపుల్ కట్టేయడము మా అందరికీ అదృష్టంగా భావిస్తుంటే, కాదమ్మా నాకు కూడా అదృష్టమే, నాకు కూడా దేవుడి అవకాశం ఇచ్చిండు. ఎందుకంటే ఎంతో మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, కాకపోతే అందరూ కూడా కట్టలేరు. అది ఏ జన్మలో పుణ్యమో ఈరోజు పీఠాధిపతి కూడా చెప్పిండు, ఏ రోజుల ఎప్పుడో పుణ్యం ఉంటేనే అది దేవుడు టెంపుల్ కట్టే అదృష్టం వస్తుందని. మేము ఆ అదృష్టం నాకు ఇచ్చిండు దేవుడు, నేను కట్టినాం. ఇక్కడ శివాలయము, దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, హనుమంతుడు, నవగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ స్థాపించాము. ప్రతి టైం అన్నప్పుడు టైం 11:22 నిమిషాలకు మంచిగా ప్రాణప్రతిష్ఠ విగ్రహావిష్కరణ మొత్తం చేసిండు మా పీఠాధిపతి గారు. అలాగే ఇక్కడ గత 3 రోజుల నుంచి మంచి హోమాలు, జపాలు, యాగాలు మంచిగా జరుగుతున్నాయి. అలాగే మన జలావాసనం, ఫ్రూట్స్, ఒడ్లలో పండబెట్టడం, ఇవన్నీ కూడా 3 రోజుల నుంచి కార్యక్రమాలు దేవుడికి అన్ని పంతులు ఏ ప్రకారంగా పూజలు చేయాలో ఆ ప్రకారంగా అన్ని పూజలు అయిపోయాయి. అమ్మవారు ఊరేగింపు కూడా మొత్తం టోటల్గా, ఎందుకంటే అమ్మవారిని లోపల కూర్చొని పెట్టిన తర్వాత మళ్ళీ మనము అంత అమ్మవారిని తీయలేం కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మాకు పీఠాధిపతి చెప్పిండో అమ్మవారిని ఊరేగింపు చేయాలని, అమ్మవారిని స్థాపించక ముందుకే మేము ఊరంతా కూడా దింపినాం. ఎందుకంటే ఊరు కూడా అందరూ మంచిగా ఉండాలని.
ఆ ఊరు కూడా చల్లగా ఉంటుందంట అమ్మవారు తిరిగితే. ఎందుకంటే అమ్మను స్థాపించిన తర్వాత మళ్ళీ మనం అమ్మవారు లేపలేము కాబట్టి అమ్మవారిని స్థాపించక ముందుకే ఊరంతా తీస్తే ఊరు బాగుంటుంది అనేసి అమ్మవారు కూడా అంతా మా ఊరంతా చల్లగా ఉండాలి, మా బస్తీవాసులు మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, అందరూ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలి అనేసి మేము ఊర్లో కూడా అందరం ఊరేగింపు చేసుకొచ్చి ఈరోజు మా పీఠాధిపతి పంతులు చేస్తా మా స్వామివారి చేతుల మీదుగా ఈరోజు 11 నిమిషాలకు టెంపుల్ స్థాపించడం, మా చేతుల మీద, మా అయ్యగారి చేతుల మీద, స్వామివారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేపించడం జరిగింది. రేపటి నుండి టెంపుల్ ఈరోజు సాయంత్రం నుంచి అందుబాటులో వస్తుంది. రేపటి నుంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి, అయ్యగారి ఆశీర్వాదం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.